కృష్ణ కీర్తన గానన పనో ప్రేమామృతం మణిభి. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు వేడుము. నిన్ను సర్వపాపముల నుండి నేను ముక్తిని గావిద్దును, భయము నొందకు. నన్నే శరణు వేడుము అని చెప్పాడు. అంటే నన్నే అంటే ఎవరిని ఇక్కడ అర్థం? కృష్ణుడిని. కృష్ణుడు ఏమంటున్నాడు? నన్ను శరణాగతి పొందమంటున్నాడు. అయితే చాలామంది దీన్ని చాలా టూ మచ్గా భావిస్తారనమాట. టూ మచ్ అంటే మరీ ఎక్కువగా ఉంది ఇదేదో. శరణాగతి పొందమని అడగడానికి ఆయన ఎవరని ఉంటారు చాలామంది. అదే కదా, ఎందుకు శరణాగతి పొందాలి అంటారు. కానీ భగవంతుడికి ఆ విధంగా అడగడానికి సర్వ హక్కులు ఉన్నాయి. అదవుతుంది కదా. భగవంతుడు ఏదైతే మాట్లాడతాడో, భగవంతుడు ఏదైతే ప్రకటిస్తున్నాడో అది మనం మాట్లాడడం లాంటిది, మనం ప్రకటించడం లాంటిది కాదు. అదే కదా, మనం కూడా చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. మనం కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, నా అంతటి వాడు లేడు, ఇది లేదు, ఇది లేదు, సినిమాల్లో డైలాగులు అవి రకరకాలు చెప్పుకుంటారు. కానీ అవి అంతవరకు మాత్రమే, కానీ అవి యథార్థం కావు. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్తాడో, నా నుంచే సర్వము ఉద్భవిస్తుంది, నేనే సర్వాన్ని పోషిస్తున్నాను, నా యందే సర్వము లయమవుతుంది అని చెప్పినప్పుడు అవి వాస్తవాలు అన్నమాట. అంతేగాని అవి సినిమాల్లో డైలాగులు కావు. కాబట్టి భగవంతుడు సర్వధర్మాన్ని పరిత్యజించి అన్నిటినీ త్యజించి నాకు శరణాగతి పొందు అని చెప్పడానికి సర్వ హక్కులను కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి మాత్రమే హక్కులు. మనకేదో ఒక 5,000, 10,000 లేదా 30,000, ₹1,00,000 మహా అయితే కొని నెలకు 5 లక్షలు జీతం ఇచ్చినంత మాత్రాన మనం ఏం చేస్తాం? రోజుకి 12 గంటలు ఒకడికి ఊడిగం చేస్తాం. అవునా కదా? వాడిచ్చే ఏదో జీతానికి 12 గంటల పాటు వాడికి ఊడిగం చేస్తాం. వాడు ఎలా చెప్తే అలా ఆడతాం మనం కదా. వాడు తిడితే తిట్టించుకుంటాం, వాడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందుతాం, వాడికి శుభ్రంగా పని చేస్తాం. ఎందుకని? వాడు ఏదో జీతం ఇస్తున్నాడని చెప్పి. మరి భగవంతుడు మనకి సర్వాన్ని ఇచ్చాడు. మనకు జీతం ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని సృష్టించింది భగవంతుడే. ఆ పైన బ్రహ్మదేవుని సృష్టించింది భగవంతుడే. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాడు మనకి జీతమే ఇస్తున్నాడు. జీతం అంటే ఏమిటి? నోట్ల కాగితాలు. అవునా? ఒకప్పుడు నోట్ల కాగితాలు, ఇప్పుడు జీతం అంటే అంకెలు కదా. పింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది, ఏమిటంటే యువర్ అకౌంట్ గాట్ డిపాజిటెడ్ విత్ 1,00,000 రూపీస్ అని చెప్పి. అది చూసి మనం మురిసిపోతుంటాం, బాగుంటుంది. ఇప్పుడు అన్ని అప్లికేషన్లో క్విక్ బ్యాలెన్స్ అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. జస్ట్ మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని క్విక్ బ్యాలెన్స్ అని కొట్టగానే మీరు లాగిన్ కూడా అవసరం లేదు, వెంటనే మీ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. మనం అది చూసి మురిసిపోతుంటాము. నా దగ్గర 4 లక్షలు ఉన్నాయి, 5 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ కూడా వర్చువల్ మనీ అని చెప్పి అంటారు. వర్చువల్ మనీ అంటే గాలిలో ఉన్నాయి ఆ డబ్బులతో. నిజానికి రేపు పొద్దున్న మనకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే, అత్యవసర పరిస్థితి వస్తే మీకు మీ ఫోన్లో కనిపించే 4 లక్షల రూపాయలు ఏ విధంగా మీకు సహకరిస్తాయి చెప్పండి? ఏ విధంగా సహకరిస్తాయి? మీరు ఎక్కడో ఆకలితో మాడిపోతున్నారు, మీరు చూసి బ్యాలెన్స్ని చూసి సంతృప్తి చెందగలరా? ఓ, నాకు 4 లక్షల రూపాయలు అకౌంట్లో ఉంది దాని కదా. అంటే పోనీ అలా కాకుండా పూర్వం అనుకుంటే కాగితాలు ఇచ్చేవాడు, ఆ కాగితాలు చూసి మురిసిపోయేవాడు మనం. కానీ వాస్తవానికి ఆ కాగితాలను మనం నేరుగా తినలేము. కాగితాలను మనం నేరుగా తినగలమా? లేదు. మనం తినాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి మనకి జీతం ఇచ్చేవాడు వాటిని తయారు చేయలేదు. చూడండి, మనం తినడానికి, మనిషి బతకడానికి కావాల్సినవి ఏమిటి? ఏం కావాలి మనకి? మనకి పీల్చుకోవడానికి గాలి కావాలి, చూడడానికి వెలుతురు కావాలి, అవునా? మనకి వినడానికి శబ్దం కావాలి, వాసన చూడడానికి ఘ్రాణం కావాలి, రుచి చూడడానికి రసము కావాలి, స్పర్శ శక్తి అనేది ఉండాలి. మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, రుచి చూస్తున్నాం, స్పర్శ తెలుస్తుంది, నడుస్తున్నాం, చేతులతో పని చేస్తున్నాం, మైథునం చేస్తున్నాం, మల విసర్జన చేస్తున్నాం, మన శరీరంలో ఆహారం జీర్ణం అవుతుంది. ఇవన్నీ మీ యజమాని ఇచ్చినటువంటి జీతం చేస్తుందా చెప్పండి? యజమాని ఎవడైతే జీతం ఇస్తున్నాడో, కాగితాలు ఇస్తున్నాడో, ఆ కాగితాల వలన ఇవన్నీ జరుగుతున్నాయా? వాడిచ్చిన కాగితాల వల్ల మీ వ్యవస్థ నడుస్తుందా చెప్పండి? నడుస్తుందా? లేదు. వాడిచ్చిన కాగితాలు మనకు సంతృప్తి మాత్రమే. వాస్తవానికి వాడిచ్చిన కాగితాలు, వాడిచ్చిన జీతం ఏదైతే ఉందో అది మన ఆనందాన్ని నిర్ణయించలేదు. ఎందుకంటే భాగవతం చెబుతుంది, ఒక వ్యక్తి పుట్టుకతోటే 5 విషయాలు నిర్ణయించబడతాయి. ఏమిటి 5 విషయాలు?
వాడు ఎన్నాళ్ళు జీవిస్తాడు, వాడి ఆయుష్ మొట్టమొదటి, వాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాడి తెలివితేటలు, వాడి పాండిత్యం ఎలా ఉంటుంది, వాడు ఎంత సంపాదిస్తాడు, వాడు ఎంత తినగలుగుతాడు. 5 విషయాలు మనం పూర్వం చేసుకున్నటువంటి మన ప్రారంభం కారణంగా ఈ 5 విషయాలు పుట్టుకతో నిర్ణయించబడతాయి. అంటే మన ప్రస్తుత ఈ జీవితం ఏదైతే ఉందో ఇది మనం పూర్వం చేసుకునేటువంటి కర్మ చేత నిర్ణయించబడుతుంది. అందుకనే మనం ఎంత ప్రయత్నించినా మనకి ఎంత అయితే రావాలని ఉంటుందో అంతే వస్తుంది, కానీ అంతకుమించి ఎక్కువ రాదు. అవునా కదా? మనం అనుకోవచ్చు బాగా సంపాదిస్తే మనం ఎక్కువ తినొచ్చని. సాధ్యమని చెప్పండి? లేదు. మరి అలాగని ఏమీ సంపాదించినోడు ఆకలితో చస్తున్నాడా? అది లేదు. ఇంకా చెప్పాలంటే సంపాదించేవాడి కంటే ఏ సంపాదన లేనివాడే చక్కగా తింటున్నాడు కదా, మనం చూస్తుంటాం. కాబట్టి మన దైహిక ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, మన దేహంలో జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మనం ఏదైతే అనుకుంటున్నామో, ఓ నేను ఇంత సంపాదిస్తున్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను అని చెప్పి, అది పూర్తిగా పూటకం అబద్ధం. ఎందుకంటే అవి కాదు మన యొక్క ఆనందాన్ని నిర్ణయించేవి. మనం తినేటువంటి ఆహారం, మనం పీల్చే గాలి, మనం అనుభవించే అన్ని వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. కానీ మనం మూర్ఖంగా మనం ఏం చేస్తామంటే, వాడు ఏదో నెలకి మనకి 5,000, 10,000 లేదా 10 లక్షలు, కోటి రూపాయలు ఇస్తున్నాడు కదా అని చెప్పి వాడికి మొత్తం 12 గంటల వాడికి ఉడిగం చేస్తాం. కానీ కృష్ణుడు ఎప్పుడైతే చూడండి ఇవన్నీ ఇస్తున్నాడు, వాడు ఇచ్చినటువంటి ధనం, వాడు ఇచ్చినటువంటి వర్చువల్ మనీ ఏదైతే ఉందో అది మీకు మీ దేహ అవసరాలకి ఏమాత్రం తోడ్పడదు. అయినా సరే వాడు ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? వాడికి ఉడిగం చేస్తున్నాం. కానీ అన్నీ ఇస్తున్నటువంటి కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు నాకు శరణాగతి పొందంటాడు. మనకు కోపం వస్తుంది, నువ్వెవడికి నాకు శరణాగతి పొందమంటాడు, వీళ్ళనే అసురులు అని చెప్పంటాడు. చివరికి ఆ మాట ఏదైతే మనం అంటామో, కృష్ణుడు ఎవడు నన్ను శరణాగతి పొందమంటాకి అనే మాట ఏదైతే అంటున్నామో, ఆ మాట అనాలన్నా కూడా కృష్ణుడు ఆ శక్తి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి చూస్తుంది చెప్పండి? మన నోట్లోంచి మాట వస్తుందా? లేదు. కానీ మనం మూర్ఖంగా ఏమంటామంటే, ఇది మరీ టూ మచ్గా ఉంది, కృష్ణుడు ఏమిటి శరణాగతి పొందమంటాడు ఏమిటి, మేమెందుకు శరణాగతి పొందాలి, వేరే ఎవరు శరణాగతి పొందమంటలేదు కదా, ఈయనెవడు శరణాగతి పొందడానికి అని చెప్పి. బహుశా మనకి ఒక భారతదేశంలో ఒక రాజకీయవేత్త కూడా ఆ మాట అన్నాడు. ఎవరు? బహుశా అంబేద్కర్ అనుకుంటా. ఒక గ్రంథంలో ఆయన అన్ని మతాలను విశ్లేషిస్తాడనమాట. విశ్లేషిస్తూ ఆయన కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మిగతా మిగతా మతాలలో దేవుళ్ళు చాలా మెరుగు, కానీ ఈ కృష్ణుడు మరీ దారుణంగా డిమాండ్ చేస్తున్నాడు శరణాగతి పొందమని. వేరే ఏ మత గ్రంథంలో ఎవరు కూడా ఎంత డిమాండ్ చేయలేదని చెప్పి ఆయన రాస్తాడు ఒక దగ్గర. ఇది వాస్తవం. ఆయన ఏం చేస్తారంటే అన్ని మతాలని ఒక విశ్లేషణ చేస్తాడనమాట. ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు అంబేద్కర్. ఎందుకంటే బుద్ధుడు ఏమి మాట్లాడలేదు, అది కారణం. ఎందుకు బౌద్ధాన్ని ఆయన స్వీకరించాడంటే బుద్ధుడు ఏమి డిమాండ్ చేయలే. ఆయన ఏమన్నాడు? అంతా శూన్యం అన్నాడు, ఏ గొడవ లేదు కదా. బుద్ధుడి తత్వం ఏమిటి? శూన్యవాదం. ఆయన ఏమన్నాడు? నీ కష్టాలు, సుఖాలు ఇవన్నీ దేని చేత కలుగుతున్నాయి? ఈ దేహం వల్ల. నీకు ఈ శరీరం అనేది ఉంది కాబట్టి దుఃఖాలన్నీ లేదా సుఖాలన్నీ. కాబట్టి ఈ బాధల నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి? నిర్వాణం సంపాదించాలి. నిర్వాణం అంటే ఏమిటి? ఈ శరీరం దేంతో తయారైంది? భూమి, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని, మనసు, బుద్ధి, అహంకారం, 8 పదార్థాలు. కాబట్టి ఆ 8 పదార్థాలతో తయారైన దేహాన్ని మళ్ళీ 8 పదార్థాలను విచ్ఛిన్నం చేసి భూమిలోనూ నీటిలోనూ ఇలా మొత్తం 8 పదార్థాలను అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ కలిపేసామనుకో, ఏ గొడవ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. దాన్ని నిర్వాణం అని చెప్పంటాడు. అంటే భౌతికమైనటువంటి దుఃఖాలను శమింపజేసుకోవడమే మోక్షం అని చెప్పంటాడు. అంటే ఇది నెగిటివ్ ప్రాసెస్ అనమాట. ఇందులో పాజిటివ్ ప్రాసెస్ ఏం లేదు. మీకు అర్థమవుతుందా? ఇందులో నెగిటివ్ పాజిటివ్ అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి నేను చెప్పిందంటే ఏమిటి? నెగిటివ్ని తీసేయమని చెప్పాడు అంతే. పాజిటివ్ ఏం చేయాలో చెప్పలేదు. అసలు పాజిటివ్ అనేది ఉందని కానీ పాజిటివ్ ఏం చేయాలో కానీ బుద్ధుడు చెప్పలేదు ఇక్కడ. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది బౌద్ధానికి ఆకర్షితులవుతారు. ఇప్పటికీ కూడా చాలామంది సైంటిస్టులు కానీ. ఎందుకంటే శూన్యవాదం. ఎందుకంటే ఆయన ఏం చెప్తారు? ఏం లేదు అక్కడ చెప్పడానికి, ఉన్నదాన్ని తీసేయమంటున్నాడు అంతే. కాబట్టి ఆయన కూడా ఏమన్నాడంటే, బౌద్ధం అన్నింటినీ విశ్లేషించి ఆయన ఏమన్నాడంటే క్రైస్తవాన్ని ఆయన విశ్లేషించాడు. లేదు, ఇది కూడా సరిగా లేదు. ఎందుకంటే ఆయన కూడా ప్రకటించుకుంటున్నాడు, నేనే భగవంతుడిని, నేనే మార్గమును. యేసుక్రీస్తు అంటాడు కదా, నేనే మార్గమును, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గమును అని చెప్పుకుంటాడు. అది కూడా ఆయనకు నచ్చలా. ఇదేమిటి? ఇది కూడా నేనే అంటాడు ఏమిటి? తప్పు ఇది. అదేవిధంగా ఖురాన్ చూశాడు. ఖురాన్లో చూస్తే అక్కడ కూడా అల్లా ఏదో చెప్పడం, మహమ్మద్ ఏదో చెప్పడం కానీ గమనించింది. ఇది కూడా లేదు, కుదరదని చెప్పాడు.
భగవద్గీత మరీ టూ మచ్గా ఉంది. ఇది మొత్తం అన్ని వదిలేసి ఆయన నాకే శరణాగతి పొందుకుంటాడు, ఇది మరీ దారుణం, ఇది కూడా తీసాడు. బుద్ధుడు బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే బౌద్ధం స్వీకరించాడు. అది పరిస్థితి. కాబట్టి కృష్ణుడికి సర్వ హక్కులు ఉన్నాయి, సమస్తం ఆయన మనకు సరఫరా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కాకపోతే ఎవరు డిమాండ్ చేస్తారు చెప్పండి శరణాగతి పొందడం? మనకి వేరే దిక్కు లేదు. ఎందుకంటే మన ఆత్మ అనేది ఏదైతే ఉందో ఆత్మ కూడా భగవంతునికి అంశే. మనం కూడా భగవంతుని యొక్క భాగం, మనం భగవంతునికి అంశాలం. మన పూర్తి ఉనికి అంతా కూడా కృష్ణుడిపై ఆధారపడుతుంది. కానీ మనం ఎంత మూర్ఖులం అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఒక మిథ్యా యజమానిని సృష్టించుకున్నాం. చూడండి, అసలు యజమాని ఎవరు? అందరికీ కృష్ణుడే అసలు యజమాని. యజమాని అని చెప్పడానికి కావాల్సిన అర్హతలన్నీ సంపూర్ణంగా కలిగిన వాడు కృష్ణుడే. కానీ మనం మన అసలైనటువంటి యజమానిని వదిలిపెట్టి ఏం చేస్తున్నాం మనం? ఎందుకంటే ఇక్కడ చూడండి, మన సహజ లక్షణం ఏమిటంటే ఒక యజమానిపై ఆధారపడడం అనేది మన సహజ లక్షణం. కాబట్టి సహజ లక్షణం అనే దాన్ని తప్పించడం, ఆ సహజ లక్షణాన్ని ధర్మము అని చెప్పి అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ